రైట్ నో మనం బ్రహ్మంగారు మఠంలో అయితే ఉన్నామండి. బ్రహ్మంగారు మీకు అందరూ తెలిసే ఉంటారు, మన కాలజ్ఞానం రాశారు కదా బ్రహ్మంగారు. సైంటిస్టులకు కూడా అందించకనే మహత్యం అండి బ్రహ్మంగారిది. కరోనా వస్తుందనండి, వచ్చింది. తిరుమల ఆలయం మూతపడద్దు అని చెప్పారు, మూతపడింది. అలాగే ఎన్నెన్నో, ఇవన్నీ కాదు చాలా కూడా, నీటితో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఫ్యూచర్లో, అలాగే అయింది. ఇప్పుడు మనం నీటితోనే విద్యుత్ తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ కాలజ్ఞానంలో అయితే జరుగుతుందండి. సో మనం అయితే ఈరోజు బ్రహ్మంగారు క్షేత్రం అయితే, పుణ్యక్షేత్రం దర్శించడం జరిగింది. సో ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాం, ఏ విధంగా అయితే టెంపుల్ అయితే ఉంది అనేసి మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటగా ఈ క్షేత్రం మీరు చేరుకోవాలంటే మనకి కడప నుంచి డైరెక్ట్ బస్సు అయితే ఉంది, లేదా మైదుకూరు నుంచైనా డైరెక్ట్ బస్సు ఉంది, లేదా బద్వేల్ నుంచైనా డైరెక్ట్ బస్సు ఉంది. హైదరాబాద్ నుంచి అయితే మనకి కడపకి డైరెక్ట్ ట్రైన్ ఉంది, అక్కడి నుంచి బస్సులో రావచ్చు మీరు. లేదా విశాఖపట్నం నుంచి అయితే తిరుమల ఎక్స్ప్రెస్ కడపకి డైరెక్ట్ ట్రైన్ ఉంది, అక్కడి నుంచైనా రావచ్చు. సో ఇంకా మన క్షేత్రం వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం అయితే బ్రహ్మంగారు స్వామి వాళ్ళ ఇల్లు, అంటే ఆయన నివసించిన ఇల్లు, అలాగే బావి, అవన్నీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేసి మనం అయితే చూద్దాం. సో అక్కడికైతే వెళ్తున్నాం మనం ఫస్ట్. సో వెళ్దాం. సో రైట్ నో మీరైతే చూస్తున్నారు బ్రహ్మంగారు స్వామి నివాసం ఉన్న గృహం అయితే ఇదే అండి, చూడొచ్చు. ఇంతకుముందు మనకి లోపలికి కూడా ఎంట్రీ ఉండింది, కానీ ఇది అంటే పడిపోద్ది, అందరూ లోపల పోయి తగిలితే అట్లా ఇట్లా అనేసి క్లోజ్లు అయితే చేశారు. సో అప్పుడు చూడండి ఈ విధంగా మనకి పిల్లర్స్ ఉండేటివి కాదు, ఒక చెక్కతోనే కింద నుంచి పిల్లర్ లేపి, చూడండి ఒక చెక్కనే మనకి ఏ విధంగా మలుపు దిద్దారో చూడండి. సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, దర్వాజా ఇది, డోర్ అనమాట. అంతా కూడా చెక్కే, అంటే రాయి అనుకుంటారు, వల్ల దాలబందరం కానీ అన్నీ కూడా చెక్కతో చేశారు. సో ఈ విధంగా అయితే ఇల్లు అయితే ఉంది. లోపల అప్పుడు మనం 2 times వచ్చినప్పుడు లోపలికి కూడా వెళ్ళాము, కానీ ఇప్పుడు క్లోజ్లో అయితే ఉంది, లోపల పంపించట్లేదు. సరే, తర్వాత మనం బ్రహ్మంగారు స్వామి తవ్విన బావి అయితే, స్వయంభూ ఆయన చేతుల మీదుగా తవ్విన బావి అయితే మనం చూద్దాము. సో ఇంకొక ద్వారం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉందండి గృహం అయితే. సో ఒకసారి క్లోజ్లో అయితే ఉంది మొత్తము, ఒకసారి లోపల ఏమన్నా కనిపిస్తామో చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. అంతా దర్వాజా అయితే మనకి చెక్కతో అయితే తయారు చేయబడిందండి. సో లోపలైతే చూడొచ్చు మీరు, ఒక చిన్న రంధ్రంలో నుంచి అయితే చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడండి లోపలైతే ఈ విధంగా ఉంది. సో తర్వాత మనం అయితే బావి దగ్గరికి అయితే వెళ్దాం. అసలు వాటర్ అయితే చూడండి ఎంత ప్యూరిటీగా అయితే ఉన్నాయో, స్వచ్ఛమైన వాటరు. మనకి అప్పుడు స్వయంభూ బ్రహ్మంగారు స్వామి అయితే అప్పుడు తవ్విన బావి అండి ఇది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలాగే ఉంది, అప్పటి నుంచి వాటర్ కూడా ఇలాగే ఉన్నాయి. ఎంత వాటర్ తీసినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది వాటరు. సో చాలా స్వచ్ఛమైన వాటర్ అండి ఇది. సో ఒకసారి మనం పైకి వాటర్ తీసుకొని మనం కూడా చూద్దాం ఏ విధంగా ఉందో. సో మనం అయితే వాటర్ అయితే పట్టుకున్నామండి, చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి. సో జింక కొమ్ముతో అయితే అంత పెద్ద బావి అయితే తవ్వాడంటండి స్వామివారు. సో ఈ రోజుల్లో మనకైతే అసాధ్యమనే చెప్పుకోవాలి. సో తర్వాత అయితే మనం జీవసమాధి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో రైట్ నో మనం అయితే ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండి దగ్గర అయితే ఉన్నామండి. సో ఆ రచ్చబండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేసి మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మనమైతే చెక్ చేద్దాం. సో చూడండి యాప చెట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అలానే ఉందంట, ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో రచ్చ కూడా మీరు చూడొచ్చు. సో ఇది అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే కూర్చొని రచ్చ మీదే వీళ్ళకి బోధనలు అవన్నీ చేసేవాళ్ళు అనమాట మన జనాలకి. సో ఈ టెంపుల్ అయితే రామాలయము, అది ఈ మధ్య కట్టారు.
ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. సో చూడండి, రచ్చబండ అయితే ఈ విధంగా ఉంది. అంటే యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, స్వామివారు మామూలుగా చందాడడానికి అయితే వస్తారు మఠాది వీళ్ళు అధిపతులు. సో స్వామివారు పోలేరమ్మ చందా అడిగితే, అప్పుడు పోలేరమ్మకి చందా ఇవ్వాలంటే ఫస్ట్ నేను ఎవరో మీకు తెలియాలి కదా అనే టైప్లో ఆయన పోలేరు నిప్పు తీసుకురమ్మంటే, అప్పుడు అమ్మవారు నిప్పు తీసుకొస్తారు. అప్పుడు సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవుడు అని గ్రహించి ఊళ్ళో వాళ్ళందరూ ఆయన కాళ్ళు అయితే పట్టుకుంటారు. సో ఇదైతే మనకి రామాలయం. సో అక్కడ చూడొచ్చు మీరు, స్వామివారి రథం అయితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఆలయ ముఖద్వారం అయితే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. సో క్యూ లైన్ అయితే ఇదండి మన స్వామిని దర్శించుకోవడానికి. దర్శనం టికెట్ అయితే 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. సో అలా క్యూలో వచ్చి ధ్వజస్తంభం అయితే చూడండి. సో ఆ ఎదురుగా కనిపించేదే లోపలైతే దేవుడి జీవ సమాధి అయితే ఉంటుంది. మనకి బ్రహ్మంగారు స్వామి జీవ సమాధి. లోపలికైతే ఫోటోగ్రఫీ అయితే అలో లేదండి. సో పక్కనే మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ నందీశ్వరుడు కూడా మనకైతే దర్శనం అయితే ఇస్తారండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చండి, మనకి రావి చెట్టు అయితే 700 సంవత్సరాల క్రితం రావి చెట్టు అయితే ఇది. సో ఇక్కడ టెంకాయలో మనకి అట్లా ముడుపులు అవి కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అండి. సో తీరుతాయి కూడా. మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దీని గురించి. సో చూడొచ్చు, ఇది స్వామివారి కాలం నాటి చెట్టు. అప్పటి నుంచి ఇలాగ ఉంది రావి చెట్టు. స్వామివారి జీవ సమాధి పక్కన అయితే ఈ చెట్టు మీరు చూడొచ్చు. సో స్వామివారి తరతరాలు మఠాధిపతుల నివాస గృహం అయితే ఇదే అండి. స్వామివారి వాళ్ళ కుమారులు తదితరులు వాళ్ళు ఇంకా నివాసం అయితే ఇక్కడ ఉంటారండి. లోపల గుడి లోపలే, అదే గుడిలో ఒక సైడ్ అయితే ఇట్లా ఇల్లు ఉంటుంది, గర్భగుడి పక్కనే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బ్రహ్మంగారు స్వామి వాళ్ళ మనవరాలు ఈశ్వరి మాత. ఆమె కూడా మనకి అప్పుడు దేవత అన్నమాట. స్వామి తరువాత ఈశ్వరమ్మ దేవత. చూడొచ్చు, పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరి మహాదేవి మఠం ఇదైతే పక్కనే ఉంటుంది. అంటే స్వామివారి ఆలయంకి కొంచెం ఇటు పక్క అయితే ఉంటుంది. సో ధ్వజస్తంభం అయితే చూడొచ్చు. ఈశ్వరీదేవి మఠము ఎంట్రన్స్లో అయితే ఉన్నాం మనం. సో మఠము ఎంట్రన్స్లో బస్ స్టాప్, అదే మామూలుగా ఇక్కడ మనకి 4 రోడ్ల సర్కిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. బస్సులు కానీ అవన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట. చూడొచ్చు, మఠము మండలంలో అయితే మనం ఉన్నాము ప్రజెంట్. సో రైట్ నో మనం అయితే కక్కయ్య స్వాముల వారి మఠం దగ్గర అయితే ఉన్నాము. సో 6 చక్రాలు మన మానవ శరీరంలో అయితే ఉంటాయి. సో దాని గురించి సిద్ధయ్య స్వామికి అయితే బ్రహ్మంగారు అప్పట్లో బోధిస్తుంటే చాటుగా వింటున్న కక్కయ్య దృశ్యం అయితే మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూడొచ్చు. ఆ మాటలైన కక్కయ్య సరే వాళ్ళ భార్య శరీరంలో ఆ 6 చక్రాలని చూడాలనుకొని భార్య నిద్రపోతున్న వేళలో కత్తితో అయితే పొడుస్తాడు. తర్వాత కక్కయ్య భార్య చనిపోవడంతో, నీ మాయ మాటలిని నా భార్యని నేను చంపుకున్నా అనేసి బ్రహ్మంగారు నరుకుతా అంటున్న కక్కయ్య దృశ్యం మీరు ఇక్కడ ఫోటోలు అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సారీ అండి 6 కాదు మొత్తం 7 చక్రాలు. సో తర్వాత కక్కయ్య స్వామి భార్య ముత్తమ్మ దేహం నందు కక్కయ్యకు దేవతలను చూపిస్తున్న బ్రహ్మంగారి దృశ్యం అయితే ఇక్కడ చూడొచ్చు. మొత్తం 7 చక్రాలు. మీరు కూడా ఒకసారి అభినయం చేయండి. వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, జీవుడు, ఈశ్వరుడు, గురుమూర్తి. చూడండి చక్రాలు. సో ఈ విధంగా అయితే ప్రతి మానవుల్లో అయితే ఈ చక్రాలు అయితే ఉంటాయండి. సో తర్వాత ముత్తమ్మ గారిని బతికించిన తర్వాత బ్రహ్మంగారికి పాదాబంధం చేస్తున్న చిత్రీకరణ పటం అయితే ఇక్కడ చూడొచ్చు. సో కక్కయ్య స్వామి వారి ఇక్కడ
విగ్రహం అయితే సమాధి అయితే మీరు చూడొచ్చు, జీవ సమాధి. సో ఎదురుగా అయితే కక్కయ్య స్వామి వారి తాళపత్రాలు అయితే అలాగే పొందుపరుచున్నాయి, అప్పటి నుంచి ఈ కాలం వరకు కూడా చూడొచ్చు. అలాగే ఎదురుగా అయితే ముత్తమ్మ స్వామి వారి జీవ సమాధి అయితే మీరు చూడొచ్చు. సో దర్శనం టికెట్ అయితే 10 రూపాయలండి. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. మనకి పోలేరమ్మ గుడికి ఒక 200 మీటర్స్ దూరంలో అయితే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. సో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడొచ్చు. సో మనకి ఊరు స్టార్టింగ్లో అయితే ఫస్ట్ పోలేరమ్మ గుడి అయితే ఉంటుందండి. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ అయితే వస్తుంటారండి మనకి. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా పొట్టేలు కానీ మామూలుగా మేకపోతులు కానీ ఇట్లా కోళ్ళు కానీ ఏదన్నా అమ్మవారికి సమర్పించుకొని వాటిని ఇక్కడే కోసుకొని ఇక్కడే పుష్టిగా చేసుకొని తిని బయలుదేరుతూ ఉంటారండి యాత్రికులు. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తుంటారు ఇక్కడికి. చూడొచ్చు అమ్మవారి గుడి. సో బ్రహ్మంగారి మఠం గ్రామ దేవత అన్నమాట. చూడొచ్చు అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారు సాక్షాత్తు వెలుస్తున్నారు ఇక్కడ. దర్శనం చేసుకోవచ్చు. లోపలైతే వేప చెట్టు కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు దర్శనం అనంతరం అయితే ఇక్కడ అన్నీ వంట చేసుకుంటారు. ఇక్కడ వేటలన్నీ కూడా చూడొచ్చు. ఇలా అయితే వంట చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిపి ఆదివారం అయితే ఇట్లా వస్తుంటారు జనాలు. సో వన్ డే అయితే ప్రశాంతంగా ఫ్యామిలీతో అయితే గడుపుతుంటారు. చూడొచ్చు పోలేరమ్మ దేవస్థానం ఇక్కడ. సో టెంపుల్ పక్కన అయితే మనకి వసతి గృహం, అన్నప్రసాదం, కళ్యాణ కట్ట, టాయిలెట్ బ్లాక్, డార్మెంటరీ హాల్ అన్నీ కూడా ఒకటే వైపు ఉంటాయి. టెంపుల్ పక్కనే ఇది దూరం ఉంది కదా, దూరం పక్కనే వెళ్ళామంటే మనకు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే పాదరక్షములు 5 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడైతే వదులుకోండి. మనమైతే భోజనం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, మనం తినేది మట్టి బౌలు, ఇతరులకు పెట్టేది మన బౌలు. సో మనం అయితే లాస్ట్లో వచ్చాము. ఓన్లీ రైసు, పప్పు అయితే ఉన్నాయి. సో తినేద్దాం. సో రైట్ నో మనం అయితే భోజనశాలలో అయితే ఉన్నామండి. భోజనం అయితే మనకి ఒక పూట అయితే అవైలబుల్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ భోజనశాల అయితే చూడండి. అంటే మనం లేటుగా వచ్చాం కదా, ఎవరు లేరు, అంతా ఖాళీ అయిపోయింది. సో స్నానం చేయాలంటే ఇట్లా వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా బాయ్ ఉంటుంది మనకి, కావాలంటే ఈ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే యూజ్ చేస్తున్నారు, మరి ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నా లేదు. అక్కడ చూడండి తాబేలు. ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ టెంపుల్ సరౌండింగ్లోనే అండి, ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు. అన్నీ టెంపుల్ చుట్టూనే ఉంటాయి రూమ్స్ కూడా. భోజనం చేసుకుని పక్కనే రూమ్స్ ఉన్నాయి. పక్కనే గోశాల అయితే ఉంది. సో మనకైతే బ్రహ్మంగారి మఠంలో డ్యామ్ కూడా ఉందండి. 2 కిలోమీటర్స్ అక్కడి నుంచి, బ్రహ్మంగారి మఠంలో నుంచి. అదే మొత్తం అదే, కాకపోతే అవుట్స్కట్స్లో ఉంటాము. ఇదైతే వే అనమాట. డ్యామ్ చూద్దాం. మీరు చూడొచ్చు బ్రహ్మం సాగర్ డ్యామ్ అయితే ఈ విధంగా ఉంది. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. సో వెహికల్స్ కూడా వస్తూ ఉన్నారు, అంటే మామూలు యాత్రికులు. చూడండి సన్సెట్. ఈ డ్యామ్లో అయితే మనం స్నానం చేసేద్దాం ఇప్పుడు. ఇక్కడి నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలండి. 30 రూపాయలు ప్లేట్ అయితే. సో టిఫిన్ అయితే చాలా బాగుందండి.
మన పార్క్కి పక్కనే ఉంటుంది పేరమ్మ టిఫిన్స్ అని. సో నైట్ టైము హౌ టు ఎంజాయ్ ద పీపుల్ నైట్ మోడ్ చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉందో నైట్ వ్యూ ఇక్కడ టెంపుల్ దగ్గర. గంధము రుద్రాక్షలు సో అన్నీ కూడా షాప్స్ అన్నమాట. ఇవి డైలీ ఉంటాయండి ఇక్కడే. మనకి తిరుమల పెంచులకోన అక్కడ ఎలాగో ఇక్కడ కూడా డైలీ అయితే షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఎప్పుడు వచ్చినా ఈ షాప్స్ అయితే ఉంటాయి. బ్రహ్మంగారి మఠం లేడీస్ వేర్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిందండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ గోవింద. ఓకే అండి, బాయ్ అండి.